హాయ్ అండి, నేను మీ సురేష్. వెల్కమ్ టు కన్స్ట్రక్షన్ టిప్స్. ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇంజనీర్స్ కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అవనివ్వండి, లేకపోతే కాంట్రాక్టర్స్ అవనివ్వండి, వాళ్ళు ఫస్ట్ డ్రాయింగ్స్ ప్రకారం ఎస్టిమేషన్ వేసుకుంటారు. ఎస్టిమేషన్ తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఎగ్జిక్యూషన్లో బిల్స్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. సో బిల్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, తర్వాత బిల్స్ అయిపోయిన తర్వాత మన ఎస్టిమేషన్ అంతా, మన బడ్జెట్ ఎంత అయింది, ఆ కాస్ట్ వేరియేషన్స్ కంపేర్ చేస్తాం. అండ్ ఈ కాస్ట్ తర్వాత ఏరియా వైజ్ కాలిక్యులేషన్, అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక రోడ్డు తీసుకుంటే పర్ స్క్వేర్ మీటర్ ఏరియాకి మన ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత పర్ స్క్వేర్ మీటర్ ఏరియాకి ఎంత మన కాస్ట్ అయ్యింది, ఈ కంపారిజన్స్ ఇవన్నీ చేస్తాం కదండి. ఇవన్నీ మనం డిఫరెంట్ ఎక్సెల్ షీట్లలో చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా VBA వాడి ఒకే ఒక్క షీట్లో ఫ్రీ ఫార్ములాస్ అన్నీ దాంట్లో ఎన్బుల్డ్ చేసుకొని ఈజీగా చేసుకునే విధానాలు కొన్ని ఉన్నాయండి. వాటిని అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ని, ఆ ప్రాజెక్ట్ టైటిల్ని ఎలా ఎంటర్ చేయాలి, కాంట్రాక్టర్ నేమ్స్ ఎలా ఎంటర్ చేయాలి, అండ్ వాళ్ళ వాళ్ళ POR వర్క్ ఆర్డర్ ఉంటుంది కదా, దాన్ని ఎలా ఎంటర్ చేయాలి, అండ్ సేవ్ ఎలా చేయాలి, అండ్ సేవ్ చేసిన తర్వాత మనం చేసే ఫామ్లో సేవ్ అయిపోయిన డేటాని ఎలా డిలీట్ చేయాలనేది చూద్దామండి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మెజర్మెంట్ షీట్స్ ఎలా తయారు చేయాలి, అండ్ ఆటోమేటిక్గా వాటిని VBA ద్వారా ఎలా వాడాలి, అండ్ బిల్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇవన్నీ మంచి వీడియోస్ చేస్తానండి. మీ సపోర్ట్ మాకు కావాలి. సో మీరు చేయాల్సింది ఏం లేదండి, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో వీడియోకి వెళ్ళిపోదామండి మరి. సో దీనికోసం నేను కొత్త ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేసుకున్నాను అండి. దాంట్లో ఈ షీట్ 1 అని ఉంది కదండి, మనం చేసేది ప్రాజెక్ట్ డీటెయిల్స్ కాబట్టి పేరు మార్చుకున్నాను అండి. P_detail అని పేరు మారుస్తానండి. ఇదండి షీట్ పేరు. సో మనకి ఫ్యూచర్లో ఇది కోడింగ్ కోసం VBA కోసం ఉపయోగపడుతుంది. ఈ టాప్ రిబ్బన్లు ఉన్నాయి కదండి, ఈ పైన మెనూ, ఇన్సెట్, డ్రా అనేసి, ఇందులో మనకి డెవలపర్ ట్యాబ్ ఉండాలండి. డెవలపర్ ట్యాబ్లోనే మన పని అంతా చేస్తాం ఇప్పుడు. సో డెవలపర్ ట్యాబ్ ఇన్ కేస్ మీ సిస్టంలో, మీ ఎక్సెల్ షీట్లో లేకపోతే, మీరు డైరెక్ట్గా ఆ కిందన ఆప్షన్స్కి వెళ్ళి దాంట్లో మనకి కస్టమ్ రిబ్బన్లోకి వెళ్ళండి. కస్టమ్ రిబ్బన్లోకి వెళ్తే అక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే మీకు డెవలపర్ ట్యాబ్ నాకు యాక్టివ్ చేసిందండి, టిక్ మార్క్ ఉంది. సో మీరు చెక్ చేసుకోండి, టిక్ మార్క్ ఉండదు, దాన్ని టిక్ మార్క్ పెట్టేసి ఓకే కొడితే దాని రిబ్బన్లో అది మీకు షో అవుతుందండి. పైన చూడండి వచ్చేసింది నాకు. సో దీన్ని వాడి మనం పని చేస్తామండి ఇప్పుడు. సో డెవలప్ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. దీంట్లో విజువల్ బేసిక్ అని స్టార్టింగ్లో ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలండి మనం. అది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి, విండో మొత్తం ఇలా కనబడుతుంది. సో దీంట్లో మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి యూజర్ ఫామ్ ఓపెన్ చేసుకోవాలండి. యూజర్ ఫామ్ తీసుకోవాలి. యూజర్ ఫామ్ మనకి నచ్చిన సైజు, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుకి మనం దాన్ని పెంచుకోవచ్చండి. నెక్స్ట్ ఈ టూల్ బాక్స్ డైరెక్ట్గా వస్తుందండి. ఇన్ కేసు రాకపోతే మీకు ఇక్కడ వ్యూ ట్యాబ్లో కింద టూల్ బాక్స్ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టూల్ బాక్స్ పక్కన షో చేస్తుందండి. ఈ యూజర్ ఫామ్లో ఏ కంటెంట్ మనం పెడదామనేది చూద్దామండి. దానికోసం ప్రస్తుతానికి దీన్ని మినిమైజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎక్సెల్ షీట్లోకి వెళ్తున్నానండి. ఎక్సెల్ షీట్లో మనకు కావాల్సింది ప్రాజెక్ట్ ఒకటండి, తర్వాత కాంట్రాక్టర్ నేమ్, నెక్స్ట్ కాంట్రాక్టర్ డీటెయిల్స్ అండి, అంటే కాంట్రాక్టర్ నేమ్ పెడతామంటే, నెక్స్ట్ మనం వర్క్ ఆర్డర్ ఆర్ PO నెంబర్, వాటిని మనం ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామండి. అందుకని ఈ 3 ABC అనే 3 కాలమ్స్లో మూడు తీసుకున్నాను అండి. ప్రాజెక్టు, కాంట్రాక్టర్ అండ్ వర్క్ ఆర్డర్, WO ఆర్ PO నెంబర్ అని తీసుకున్నాండి. వర్క్ ఆర్డర్ లేకపోతే పర్చేజ్ ఆర్డర్. వీటిని మనకు కావాల్సిన సైజ్ ప్రకారం అడ్జస్ట్ చేస్తున్నానండి. కాలం పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది మనకి. సో అడ్జస్ట్ చేసుకుంటా వీటిని అలైన్మెంట్ సెంటర్కి చేస్తానండి. మొత్తం రోల్ సెలెక్ట్ చేసుకున్న అలైన్మెంట్లోకి వెళ్ళి సెంటర్ సెలెక్ట్ చేస్తే అయిపోతుందండి. అలైన్మెంట్ అయిపోయింది. హారిజాంటల్ అలైన్మెంట్లో సెంటర్ చేస్తే అయిపోతుందండి. కలర్ ఇస్తున్నాను అండి, టైటిల్ కాబట్టి. సో కలర్ వేసుకుంటున్నాను నేను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నానండి. అలాగే మన టెక్స్ట్ కలర్ కూడా కొంచెం మారిస్తే బాగుంటుందని చూస్తున్నాను. సో ఎల్లో పెడదాం. ఎల్లో పెడితే అంత బాగాలేదండి. సో మనం టెక్స్ట్ నార్మల్గా ఉంచేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మంచిది దానికి మ్యాచ్ అయ్యేలా పెట్టుకున్నామండి. సో మన ఎక్సెల్ షీట్ అయితే రెడీ అయిందండి. సో దీన్ని మనం సేవ్ చేయాలండి. సేవ్ చేయడానికి నేను సేవ్ ఆప్షన్లోకి వెళ్ళానండి. సేవ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్రౌజ్ కొట్టేసి నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. సో డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకు ఒక పేరు పెడదాం అనుకుంటున్నానండి, మై
ఆ ప్రాజెక్ట్ అని పెట్టాను. ప్రాజెక్ట్ అని పెడదాం అనుకుంటున్నాను. మై ప్రాజెక్ట్ టైప్ చేసి సేవ్ కొడతా అండి. కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం చేసింది మ్యాక్రోలో అండి. మనం విజువల్ బేసిక్లో కదండి చేసాం. యాక్చువల్గా విజువల్ బేసిక్ చేస్తే మ్యాక్రో ఎనేబుల్ వర్క్షీట్లో మనం సేవ్ చేయాలండి. చూడండి రెండోది ఉంది కదా, ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్ వర్క్షీట్, దాని ఫార్మేట్లోనే మనం సేవ్ చేయాలండి. చేస్తే అది VBN తీసుకుంటుంది, లేకపోతే VBN తీసుకోదు. సో మన ఎక్సెల్ షీట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను మళ్ళీ మన ఫామ్ VBA ఫామ్ ఉంది కదండి, తయారు చేసుకున్నాం, దాంట్లోకి వెళ్ళిపోయానండి. సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ప్రాజెక్ట్ ఇవన్నీ టైటిల్స్ ఇస్తామండి. ప్రాజెక్టు, కాంట్రాక్టర్ అండ్ వర్క్ ఆర్డర్ PO నెంబర్ అనేసి ఉంది కదండి, అవి ఇస్తాము. నెక్స్ట్ వాటిలో మనం వాల్యూస్ ఎంటర్ చేయాలి కదండి, టెక్స్ట్ ఎంటర్ చేయాలి కదా. అసలు టెక్స్ట్ కోసం కొన్ని టెక్స్ట్ బాక్సెస్ కూడా తీసుకుంటామండి. అవి ఎలా తీసుకుంటామో చూద్దాం. సో దీంట్లో కావాల్సినవన్నీ మనకి టూల్ బాక్స్లో ఉంటాయండి. సో ఈ టూల్ బాక్స్లో మనకి సెకండ్ వన్ ఉంది కదండి, అది లేబుల్ అంటారండి దాన్ని. అంటే మన టైటిల్స్ అవి రాసుకుంటాం. దాంట్లో పక్కది ఉంది కదండి, అది టెక్స్ట్ బాక్స్. సో దాంట్లో టెక్స్ట్ రాస్తాం. ఇప్పుడు లేబుల్ తీసుకున్నాను అండి. లేబుల్ తీసుకొని అక్కడ సెలెక్ట్ చేసి దాన్ని తెచ్చి ఇక్కడ ట్రాక్ చేస్తే సరిపోతుందండి. సో డిఫాల్ట్గా అది లేబుల్కి ఏది నెంబర్ లేబుల్ ఉందో ఆ నేమ్ అదే ఇచ్చేస్తుందండి. కాకపోతే మనకు నచ్చింది మనం రాసుకోవాలి కదా. ఇప్పుడు క్యాప్షన్లోకి వెళ్ళి క్యాప్షన్లో మనం ప్రాజెక్ట్ అని రాయాలండి. ప్రాజెక్ట్ అని టైప్ చేసుకుంటాం. సో ప్రాజెక్ట్ అని టైప్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఈ లేబుల్లో మనకు కనబడుతుందండి. ఈ లేబుల్లో మనకి కనబడుతుంది. చూడండి, ఇక టైప్ చేశాను, లేబుల్లో చూసారా ప్రాజెక్ట్ నేమ్ అని వచ్చేసింది. సో అలా కనబడుతుందండి. ప్రాజెక్ట్ నచ్చింది కానీ అంత బాగాలేదండి. సో దీని ఫాంట్ కొంచెం మారుదాం. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ ఫాంట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తున్నాను. దాంట్లోకి వెళ్ళి బోల్డ్ చేసి సైజ్ పెంచుదాం అనుకుంటున్నానండి. చూసారా, సైజు మారింది, బోల్డ్ అయింది. సో దీన్ని నేను బాక్స్ అన్నా సరే ఎంటీ ఎక్కువ ఉంది అనేది తగ్గించానండి సైజు. రిక్వైర్డ్ సైజ్ చేసేసాను. సో నెక్స్ట్ మన టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకోవాలండి. ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేయాలి కదండి. సో దానికోసం టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకున్నా, డ్రాగ్ చేస్తున్నాను అండి. డ్రాగ్ చేసి మనకు కావాల్సిన సైజుకి దాన్ని వదిలేసానండి, డ్రాగ్ చేసేసి. సో ఇక్కడ చూడండి, దీని నేమ్ టెక్స్ట్ బాక్స్ 1 ఉంది. అది మాత్రం మనకి ఇంపార్టెంట్ అండి. క్యాప్షన్స్ అనేవి మనకు నచ్చినవి పెట్టుకుంటాం కానీ అవి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. నేమ్ అనేది ఇంపార్టెంట్ అండి మనకి. అదే మనకి కోడ్లో ఉపయోగపడుతుంది. సో ప్రాజెక్ట్ నేమ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనకి కాంట్రాక్టర్ అండ్ వర్క్ అండ్ PO నెంబర్కి కావాలి కదండి. దానికోసం వీటిని సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తానండి. Ctrl+C Ctrl+V అండి. దాన్ని మనకు కావాల్సిన ప్లేస్లోకి తీసుకెళ్ళి డ్రాగ్ చేసి వదిలేయడమేనండి. మళ్ళీ Ctrl+C Ctrl+V చేస్తానండి, కాపీ పేస్ట్. దాన్ని డ్రాగ్ చేసుకొని వదిలేస్తానండి. కొంచెం దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం సెట్ చేసుకుంటానండి. స్పేస్ పెంచుకుంటున్నానండి నేను. సో నెక్స్ట్ అండి, ఒక కమాండ్ బటన్ తీసుకుంటామండి. మనం ఇందులో టైప్ చేసింది అంతా మనకు సేవ్ అవ్వాలి కండి. ఆటోమేటిక్గా మనం ఈ కమాండ్ బటన్ మీద నొక్కగానే మన షీట్లోకి వెళ్ళి సేవ్ అవ్వాలండి మొత్తం అంతా. సో సేవ్ అవ్వడానికి మనం కామన్ బటన్ తీసుకున్నాం. చూసారా, నేమ్ కామన్ బటన్ 1 ఉంది. దాన్ని యాస్టీజ్గా వదిలేస్తున్నాను అండి. ఓన్లీ క్యాప్షన్ నేను సేవ్ అని పెట్టుకుంటాను అండి. క్యాప్షన్లో మనకు నచ్చింది పెట్టుకోవచ్చు అండి. సేవ్, ఎడిట్, నెక్స్ట్ మన ఇష్టం అండి. మనకి ఏది బయటికి కనబడే దానికోసమే క్యాప్షన్ అండి. సో సేవ్ అని మనం చేసే పర్పస్ సేవ్ కాబట్టి నేను క్యాప్షన్లో సేవ్ అని పెట్టుకున్నాను అండి. ఇది ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఓన్లీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే నేమ్ అనేది ఉంది కదండి పైన, కాంబో బాక్స్ 1 అని, అదే ఇంపార్టెంట్ అండి. సేమ్ యాస్టీజ్గా దీనికి కూడా నేను ఫాంట్ అయి తీసుకున్నా, సైజ్ అయి పెంచుకుంటున్నానండి. సో చూడడానికి బాగుంటుంది కాబట్టి. సో అండ్ దీని కలర్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి మారుద్దామండి. కలర్ మారిస్తే ఇంకా బాగుంటుంది. బటన్ కదండి ఇది. సో సిస్టమ్ దానికి కొన్ని ఇస్తుందండి. ఈ నచ్చకపోతే పక్కన మనకి ఇంకో ఆప్షన్ ఉంటుందండి ప్యాటర్న్, దాంట్లోకి వెళ్తే ఎల్లో కలర్ తీసుకున్నా. ఎల్లో కలర్ అంత బాగాలేదండి. ఇది ఓకేనండి. సో యాస్టీజ్గా వదిలేస్తాను. నెక్స్ట్ ఈ ఫామ్ పెద్దది ఉంది కదండి, దీని సైజు తగ్గించుకుంటున్నాను. మనకి రిక్వైర్డ్ సైజ్ ఇంత ఉంటే సరిపోతుంది. దీన్ని రన్ చేస్తున్నానండి నేను. పైన సింబల్ ప్లే బటన్ ఉంటుంది, అది రన్ అండి. రన్ చేస్తే మన ఫామ్ ఇలా కనబడుతుందండి. మన ఫామ్ మొత్తం ఇలా కనబడుతుంది.
క్లోజ్ చేస్తున్నా. సో పైన చూడండి మనకి యూజర్ ఫామ్ ఉంది కదా, యూజర్ ఫామ్ది బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దామండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, బ్యాక్ కలర్ అనేసి దాంట్లోకి వెళ్ళాలండి. సేమ్ ఇందాక మనం బటన్కి ఎలా మార్చామో సేమ్ యాజ్ టీజ్ అండి. దాంట్లోకి వెళ్తాం. దాంట్లో మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. అందులో మనకు నచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకుంటామండి. కలర్ మన చాయిస్, కలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేనైతే బ్లాక్ బ్లాక్ ప్రిఫర్ చేస్తానండి, లైట్ బ్లాక్ బాగుంటుంది. ఈ కలర్ ప్రిఫర్ చేసుకుంటున్నాను అండి. సో మన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇలా వచ్చింది కదండి, కొంచెం బాగుంది. బట్ ఇక్కడ మనం చూస్తే ఈ యూజర్ ఫామ్ అని ఉందండి. యూజర్ ఫామ్ వద్దు, మంచి పేరు ఏదైనా పెడదామండి దానికి. సో యూజర్ ఫామ్ మీద క్లిక్ చేశాను. ఆ పైన యూజర్ ఫామ్ నేమ్ వచ్చింది చూసారా, దాంట్లోకి వెళ్ళి క్యాప్షన్లోకి వెళ్తానండి. క్యాప్షన్లోకి వెళ్ళి యూజర్ ఫామ్ బదులు న్యూ ప్రాజెక్ట్ అని నేను టైప్ చేసుకుంటాను అండి. న్యూ ప్రాజెక్ట్ అంటే న్యూ ప్రాజెక్ట్ని ఎంటర్ చేయాలన్నప్పుడు ఈ ఫామ్ని మనం వాడతాం కాబట్టి దీని పేరు న్యూ ప్రాజెక్ట్ అని పెడదామండి. సో క్యాప్షన్ న్యూ ప్రాజెక్ట్ అని పెట్టాను. సో పైన చూసారా మీరు, యూజర్ ఫామ్లో పైన న్యూ ప్రాజెక్ట్ అని వచ్చేసింది. సో అంత బాగుందండి. రన్ చేద్దామండి. చూడండి న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది. ఇవన్నీ యాజ్ స్టేజ్గా అన్ని టెక్స్ట్ బాక్స్లు అన్నీ బాగా వచ్చాయండి. బటన్ కూడా బాగానే ఉంది. ఇది రన్ చేస్తే రన్ అవుతుంది కానండి, ఆ వాల్యూస్ మాత్రం సేవ్ అవ్వవు. ఒకసారి చూడండి, నేను వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ నేమ్ ఐఓసిఎల్ రిఫైనరీ అని పెడుతున్నాను. అండ్ ప్రాజెక్ట్ నేమ్ లేబుల్ మనం అలాగే వదిలేసామండి. సో లేబుల్ మనం మార్చాలి. ఇక్కడ కాంట్రాక్టర్ పేరు ఏమైనా పెట్టాలి. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఈ లేబుల్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. క్యాప్షన్లోకి వెళ్తున్నాను. క్యాప్షన్లోకి వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్ అని పెడతానండి. ఆ క్యాప్షన్ ఎగ్జిస్టింగ్ క్యాప్షన్ తీసేసి, కాంట్రాక్టర్ కదండి రెండో కాలంలో మనకి, సో కాంట్రాక్టర్ అని టైప్ చేస్తున్నానండి. చూడండి కాంట్రాక్టర్ మారిపోయింది. ఇప్పుడు మూడో లేబుల్కి, థర్డ్ లేబుల్కి సేమ్ అలాగేనండి. పేరు WO/PO అంటే వర్క్ ఆర్డర్ /PO నెంబర్ అని పెడతానండి. సో కొంతమంది వర్క్ ఆర్డర్లు ఇస్తారు, కొంతమంది పర్చేజ్ ఆర్డర్లు ఇస్తారు. సో యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ టైప్ చేశానండి. సో ఇప్పుడు మన ఫామ్ బాగుంటుంది. చూడండి మారిపోయింది. అలాగే ఈ లేబుల్ బ్యాక్ సైడ్ కూడా వైట్గా కలర్ కనబడుతుంది కదండి. సో ఇదంతా బాగాలేదు. సో లేబుల్ బ్యాక్ సైడ్ని నేను ట్రాన్స్పరెన్సీ పెడదాం అనుకుంటున్నాను అండి. అంటే బ్యాక్ సైడ్ ఏదైతే యూజర్ ఫామ్ కలర్ ఉందో ఆ కలర్కి దీని బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయిపోవాలి, వైట్ లేకుండా. సో దానికోసం నేను బ్యాక్ స్టైల్లోకి వెళ్ళి ట్రాన్స్పరెన్సీ పెట్టేశానండి. ట్రాన్స్పరెన్సీ 1లో పెట్టేస్తే మనకి, ట్రాన్స్పరెన్సీ 0లో పెట్టేస్తే మనకి మారిపోతున్నాయి. సో మూడు లేబుల్స్ని నేను సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ 0లో పెట్టేసుకున్నానండి. సో పెట్టేసుకున్న తర్వాత మూడింటిని సెలెక్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే నాకు టెక్స్ట్ కనబడాలి కదండి. దీనికోసం మనం ఏం చేస్తామంటే, చూడండి కిందన 4 కలర్ అని ఉందండి. కిందన అలా వెళ్తే కిందన 4 కలర్ అని ఉంటుంది మనకి. సో 4 కలర్లోకి వెళ్ళి అక్కడ కలర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మన టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూసారు కదండి, టెక్స్ట్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూడడానికి కొంచెం బాగుంది కదండి మన ఫామ్. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దామండి, ఇది చూడడానికి ఎలా ఉంటుందో. సో ఈ టైప్లో బాగుందండి. బ్యాక్ సైడ్ కలర్ లైట్ బ్లాక్ వచ్చి ఎల్లో, టెక్స్ట్ అంతా వేయడానికి మనకి బ్లాంక్ సీట్లా ఉంది, బాగుందండి. సో దీంట్లో ఎంటర్ చేస్తాను. ఇదైతే తీసుకోదండి, మనం ఏ కోడ్ ఇవ్వలేదు కాబట్టి అది ఎక్సెల్ షీట్లోకి అయితే వెళ్ళదు. ఇందులో మనం వేసింది అక్కడే ఉండిపోతుంది. జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఎంటర్ చేస్తున్నానండి. సో ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేశాను, ఐఓసిఎల్ ప్రాజెక్ట్ అనేసి. కాంట్రాక్టర్ నేమ్ ఎంటర్ చేశాను. అండ్ వర్క్ ఆర్డర్ సమ్ నెంబర్, ర్యాండమ్గా ఏదో నెంబర్ వేసేసానండి. సో సేవ్ బటన్ మీద కూడా క్లిక్ చేసి చూద్దామండి ఏం జరుగుతుందో. సో ఏ యాక్షన్ లేదండి దీనికి, ఓన్లీ క్లిక్ అయితే అవుతుంది కానీ ఏం యాక్షన్ లేదండి, ఎందుకంటే మనం కోడింగ్ ఇవ్వలేదు కాబట్టి. సో కోడింగ్ పార్ట్కి వెళ్దామండి. సో దానికోసం క్లోజ్ చేస్తున్నాను. సో మనం మన యూజర్ ఫామ్ ఎడిటింగ్లోకి వచ్చేసామండి. సో సేవ్ బటన్ మనకు నొక్కితే ఈ 3 టెక్స్ట్లు అంటే ప్రాజెక్టు, కాంట్రాక్టరు, వర్క్ ఆర్డర్, ఈ 3 ఆటోమేటిక్గా మన ఎక్సెల్ షీట్లోకి వెళ్ళిపోవాలండి. సో దీంట్లో మనం కోడ్ రాస్తున్నాం. సో ఈ బటన్ మీద 2 సార్లు నొక్కితే మనకి కోడ్లోకి వెళ్తుందండి. సో కోడ్లోకి వెళ్తే అక్కడ మనకి ఏంటంటే కావాలంటే టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2. మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలంటే క్యాప్షన్స్తో పని లేదు, ఓన్లీ పైన నేమ్స్ ఉన్నాయి కదండి, ప్రాపర్టీస్లో నేమ్స్, వాటితోనే మనకి పని.
సో యూజర్ ఫామ్లోకి వచ్చానండి. యూజర్ ఫామ్లో చూడండి, పైన టెక్స్ట్ బాక్స్ కొడితే దాని నేమ్ ఏమైనా ఉందండి, టెక్స్ట్ బాక్స్ 1 అని ఉంది మనకి. సో మనం కోడింగ్లోని ఈ టెక్స్ట్ బాక్స్ 1ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నామండి. కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మిస్టేక్స్ రావండి, కోడింగ్లో బగ్స్ రావు. తర్వాత మనకి ఎగ్జాక్ట్గా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాపీ చేసి పేస్ట్ చేయడానికి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మనం దీనికి అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలండి. కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్గా అడ్రస్ ఇవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే యూజర్ ఫామ్ అని నేమ్ ఉంది కదండి, దాన్ని కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. సో అండ్ మనకి మిగిలినవి ఏమండి, టెక్స్ట్ బాక్స్ 2, టెక్స్ట్ బాక్స్ 3. సో ఇది మనం డైరెక్ట్గా అక్కడ టెక్స్ట్ బాక్స్ 2ని కూడా కాపీ చేస్తున్నాం ప్రస్తుతానికి. బట్ మనం మన కోడ్లో ఇక్కడే మనం డైరెక్ట్గా పైన ఉంది కదండి, దాన్ని కాపీ చేసి 2 నెంబర్ వేసుకున్నా సరిపోతుంది. సో నేనైతే కాపీ చేసుకుంటున్నా, మీరు పైన నెంబర్ మార్చుకున్నా సరిపోతుందండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కోడ్ స్టార్ట్ చేద్దామండి ఇంకా. సో దీంట్లో మన ఏం ఏంటంటే ఈ టెక్స్ట్ బాక్స్ 1, 2, 3లో ఉన్నవి ఈ ఎక్సెల్ షీట్లోని ప్రాజెక్ట్స్లోకి, కాంట్రాక్టర్లోకి, అలాగే వర్క్ ఆర్డర్ ఆర్ పిఓ నెంబర్లోకి వెళ్ళాలండి. వీడియో లెంతీ అవుతుందని నేనైతే కోడ్ రాస్తానండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు. సో మీకు అర్థం అవ్వడం కోసం పైన విబిఏ, కిందనేమో ఎక్సెల్ షీట్ని చూపించానండి. సో ఇందులో మనకి చూడండి, దిస్ వర్క్ బుక్ అంటే ఈ వర్క్ బుక్ అండి, మనం దేంట్లో అయితే పనిచేస్తున్నామో అదే వర్క్ బుక్. డాట్ సీట్స్ అంటే మనం ఇప్పుడు ఏ షీట్లో పనిచేస్తున్నామండి, P_details చూసారా, P బ్రాకెట్ కొటేషన్స్లో పెట్టాలండి మన షీట్ పేరు. తర్వాత డాట్ రేంజ్ మనకి ఎక్కడండి, A3 చూడండి, పక్కన రేంజ్ పక్కన బ్రాకెట్లో A3 పెట్టా, అంటే A3 సెల్లో నాకు డాట్ వాల్యూ రావాలి. ఏ వాల్యూ ఈక్వల్ టు యూజర్ ఫామ్ 1 మనం తీసుకున్నాం కదండి, ఆ యూజర్ ఫామ్ 1లో టెక్స్ట్ బాక్స్ 1లో డాట్ వాల్యూ, అంటే టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న వాల్యూ మనకు కావాలి. అడ్రస్ చూసారు కరెక్ట్గా ఇచ్చాను, యూజర్ ఫామ్ 1 డాట్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ వాల్యూ. క్లియర్గా ఉందండి, అంటే యూజర్ ఫామ్ చూసుకుంటుంది, తర్వాత టెక్స్ట్ బాక్స్ 1 చూసుకుంటుంది, తర్వాత దాంట్లో ఉన్న వాల్యూని తెచ్చేసి దేంట్లో వేస్తుందండి, ఈ వర్క్ బుక్లో సీట్స్ P_details అనే షీట్లో రేంజ్ A3 అనే సెల్లో ఆ వాల్యూని తెచ్చేస్తుందండి. సేమ్ యాజ్ ఈజ్గా సెకండ్ది కూడా అంతే, సేమ్ ఇదే షీట్లో రేంజ్ A3 అన్నాం కదండి, ఇక్కడ మనం మారుస్తాం, A బదులు B3 పెడతాం. నెక్స్ట్ థర్డ్ వన్కి B3 బదులు C3 పెట్టాలి, అంతేనండి. టెక్స్ట్ బాక్స్ 2లో ఉండి తెచ్చి ఇక్కడ B3లో వేస్తుంది, అలాగే టెక్స్ట్ బాక్స్ 3లో ఉండి తెచ్చి ఇక్కడ C3లో వేస్తుందండి. వేస్తే మనకి ఈ ABC 3 సెల్లలో థర్డ్ రోలో మనకి ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూస్ వచ్చి ఇందులో ప్లేస్ అయిపోతాయండి. ఏమండి ఇక్కడ చూస్తే మీకు ఎగ్జాక్ట్గా మొత్తం అర్థమవుతుందండి, A3, B3, C3 అని. ఇప్పుడు మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. దీనికోసం మనం స్టెప్ ఇంటూ తీసుకుందామండి, అంటే టూల్ బార్ తీసుకుందాం. టూల్ బార్లో మనకి అక్కడ చూడండి వ్యూలో ఉంటుంది, ఇది మనకి వచ్చే వీడియోస్లో మనకి బాగా ఉపయోగపడుతుందండి, ఇది అప్కమింగ్ వీడియోస్లో. సో దీన్ని ఇక్కడ పైన సెట్ చేసుకుంటున్నానండి. సెట్ చేసుకొని దీన్ని స్టెప్ ఇంటూ, అంటే ఒక స్టెప్ బై ఒక స్టెప్, ఒకసారి మొత్తం రన్ చేయకుండా స్టెప్ బై స్టెప్ అండి, ఒక్కొక్క లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దానికి క్లిక్ చేయగానే నాకు మన ఫామ్ ఓపెన్ అయిందండి. ఈ ఫామ్లో మనం ఏదో ఒక ర్యాండమ్గా ఏదో కంపెనీ పేరు యాడ్ చేద్దామండి. కంపెనీ పేరు యాడ్ చేస్తున్నాం. సో కంపెనీ పేరు, కాంట్రాక్టర్, ఇవన్నీ కాంట్రాక్టర్ అండ్ వర్క్ ఆర్డర్ అండ్ పిఓ యాడ్ చేస్తున్నానండి. వల్లి కన్స్ట్రక్షన్ యాడ్ చేశాను, కాంట్రాక్టర్ నేము ఐఓసీలో యాడ్ చేశాను, మన ప్రాజెక్ట్ నేమ్ అండ్ వర్క్ ఆర్డర్ ఏదో నెంబర్ వేసానండి. సో వీటిని మనం చూసారా సేవ్ నొక్కగానే ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చాయి. నెక్స్ట్ ఇంకోటి వేసానండి, దీంట్లో ఒక ప్రాబ్లం ఉందండి. అంటే మనం ఏది ఎగ్జిక్యూట్ చేసినా ఓన్లీ A3లోకి వెళ్తుందండి, A3, B3, C3లోకి వెళ్తాయి, అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి కిందకి రాదండి. అంటే ఫస్ట్ ఒక దాంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోటి ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ అవ్వాలి కదండి. యాక్చువల్గా ఇప్పుడు థర్డ్ లైన్లో ఎంటర్ అయింది A3, అంతే కదా. ప్రాజెక్ట్ నేమో A3లో ఎంటర్ అయింది, తర్వాత కాంట్రాక్టర్ పేరు ఏమో B3 ఎంటర్ అయింది, తర్వాత వర్క్ ఆర్డర్ ఏమో C3లో ఎంటర్ అయింది. చూసారా నెక్స్ట్ టైం ఇది సేవ్ కొట్టగానే మళ్ళీ ఇది కూడా సేమ్ దాంట్లోనే ఎంటర్ అయిపోయింది.
సో అలా అవ్వకూడదు కదండి, ఒకదాని తర్వాత లిస్ట్ ఎంటర్ అవ్వాలి. దానికోసం కోడ్లో చిన్న మార్పు చేద్దామండి. సో సేవ్ బటన్లోకి వెళ్ళాను, డబుల్ క్లిక్ కొట్టిన కోడ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అండి, ఇది ఈజీ ఫార్ములా అండి. ఇది మీకు బాగా ఈజీ కోడ్ అండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇప్పుడు మన ఎక్సెల్లో ఉన్న ఫార్ములాస్ని మనం వాడుకోవాలి అనుకుంటే, ఎక్సెల్ షీట్లో ఉన్న ఫార్ములాస్ని మనం VBAలో వాడుకోవాలంటే అప్లికేషన్స్ డాట్ అని వాడాలండి. అప్లికేషన్ డాట్ అని వాడితే మనకి ఆప్షన్స్ వస్తాయి. అప్లికేషన్ డాట్ వర్క్ షీట్స్ కదండి, మన వర్క్ షీట్లోనే మనం పనిచేస్తాం. సో వర్క్ షీట్లో ఉన్న ఫంక్షన్స్తో పనిచేస్తాం కాబట్టి వర్క్ షీట్ ఫంక్షన్స్ అని సెర్చ్ చేస్తామండి. వర్క్ షీట్ ఫంక్షన్లో మనకి ఏంటంటే కౌంట్ ఏం తీసుకుంటున్నామండి. ఇక్కడ కౌంట్ ఏ అంటే ఏంటంటే మనకి మనం దేన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో కాలంని, ఆ కాలంలో ఎన్ని టెక్స్ట్లు ఉన్నాయో వాటి నెంబర్ని ఇస్తుందండి మనకి. సో కౌంట్ ఏలో మనకి సపోజ్ నేను ఫస్ట్ ఏ కాలంని తీసుకున్నాను అనుకోండి, ఏ కాలంలో ఏమవుతుందంటే చూడండి, మొత్తం టెక్స్ట్లు ఓన్లీ 2 ఉన్నాయి. ఒకటి ప్రాజెక్టు, 2 HPCL, అంటే ఓన్లీ 2 మాత్రం అది రైట్ చేస్తుందండి. సో ఏ కాలంని చెక్ చేయాలనేసి దానికి ఇవ్వాలి కదండి డేటా. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే, సో దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ మనది ఏ షీట్ అండి, P__ డీటెయిల్ కదండి. సో కొటేషన్స్ ఓపెన్ చేసి P_ చేయాలండి. దాని బదులు నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ ఇక్కడ మనం టైప్ చేసింది ఉంది కదండి, దీన్నే కాపీ పేస్ట్ చేసేసుకుంటానండి. కింద నుండి మనం టైప్ చేసాం కదా ముందు, దాన్నే కాపీ పేస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వరకు తీసేసుకున్నాను అండి. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే, మనకి A3, B3, C3 అనేది కాన్స్టెంట్ అవ్వకూడదు కదండి, రేంజ్లో అవి మారుతూ ఉండాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే, కౌంట్ ఏ తీసుకున్నాం కదా, A to A తీసుకుంటున్నాం కదండి, అంటే ఏ కాలంని దానికి సెట్ చేస్తున్నాం, కౌంట్ చేయమని ఏ కాలంని సెట్ చేస్తున్నాం. ఏ కాలం సెట్ చేయమన్నామండి, సెట్ చేయమని చెప్పి దానికి ఏం చేస్తామంటే +1 అంటే ఒక సెల్ని యాడ్ చేసి ఆ నెంబర్ని కౌంట్ చేసి ఇవ్వమని చెప్తున్నామండి. అంటే మనకి దాంట్లో 2 ఉన్నాయి కదండి, ఒకటి ఏంటంటే ప్రైవేట్ ఒకటి, 2 HPCL అని 2 ఉన్నాయి కదండి. సో 2 + 1 3 అని చూపిస్తుందండి. అంటే ఏని మనం కాన్స్టెంట్గా ఉంచేస్తాం, ఆ కాలం ఉంది కదండి, 3, 4, 5, 6 అనేసి రోస్ ఉంటాయి కదా, వాటిని మనం ఏంటంటే ఈ కౌంట్ అనే ఇది అప్లికేషన్ ఫంక్షన్ వాడి, అదే వర్క్షీట్ ఫంక్షన్ వాడి మనం దాన్ని మారుస్తూ ఉంటామండి. సో అది ఎలా మారుస్తామని చెప్తాను మీకు. దీన్ని నేను ఏదో ఒక నెంబర్లోకి స్టోర్ చేస్తానండి ఫస్ట్. అంటే నేను అయ్యని ఒక లెటర్ తీసుకొని దానికి ఈక్వల్ పెట్టాను. అంటే ఇందులో వచ్చిన 3 అనే వాల్యూ వస్తుంది కదండి మనకి, ఆ 3 అనే వాల్యూ ఐలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను పైన ఏంటి, దీనికి ఒక ఇది ఇవ్వాలి కాబట్టి డిమ్ ఐ యాజ్ లాంగ్ అని పెట్టండి. లాంగ్ అంటే మీరు ఏది ఎంటర్ చేసినా అది తీసేసుకుంటుంది. సో ఇంటీజర్ ఇవన్నీ అంటే కొంచెం ఒకసారి డిఫికల్టీ ప్రాబ్లం రావచ్చు. సో లాంగ్ అని పెట్టుకుంటే దేనైనా తీసేసుకుంటుంది. సో ఐలోకి ఆ వాల్యూ వెళ్ళిపోతుంది. ఐని నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ 3 ఉంది కదండి, A3, B3, C3 అని రాసాం. సో ఆ ప్లేస్లో నెంబర్ బదులు చూడండి, ఇక్కడ 3 తీసేసాను. 3 బదులు ఏం చేస్తానంటే, ఏకి కొటేషన్స్ పెట్టానండి, ఎండ్ సింబల్ వేస్తాను, ఐ అని పెట్టేసా. అంటే ఇదేం చేస్తుందంటే ఎండ్ కంబైన్ చేస్తుందండి, అంటే యాడ్ చేయదు. యాడ్కి ప్లస్ పెడతాం, ఎండ్ అంటే కంబైన్ చేస్తుంది. అంటే ఐ ప్లేస్లో సపోజ్ 2 ఉంది, 3 ఉంటుంది కదండి మనకి. సో A3 అని రాసేస్తుంది. బి ప్లేస్లో 3 బి ఉంది, బి తర్వాత ఏముంది, ఐ పెట్టాము, ఎండ్ ఐ అన్నాం, అంటే B3 అంటుంది. అలాగే C3 అంటుందండి. అది అలా కన్సిడర్ చేసుకుంటుందండి. మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని కొంచెం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను అండి దీన్ని. రన్ చేస్తే మన ఫామ్ ఓపెన్ అయింది.
మన విండో ఓపెన్ అయింది, మనం తయారు చేసుకున్న విండో. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ చూడండి, నేను ఇక్కడ హెచ్పిసిఎల్ ఉంది కదా ఆల్రెడీ. సో ఇక్కడ వేరేది ఏదైనా ఇస్తాను నేను. సో ఇక్కడ నేను ఐఓసిఎల్ ఎంటర్ చేస్తున్నానండి. ఐఓసిఎల్ రిఫైనరీ అని ఎంటర్ చేస్తాను. అండ్ కాంట్రాక్టర్కి వచ్చేసరికి వలీ కన్స్ట్రక్షన్స్ అని పెడతానండి. అండ్ ర్యాండమ్గా ఒక నెంబర్ ఇచ్చేస్తానండి, వర్క్ ఆర్డర్ ఒక నెంబరు. సేవ్ కొట్టానండి. సేవ్ కొడితే చూసారా ఓన్లీ I3లో మళ్ళీ సేమ్ A3లోకి వెళ్ళి ఎంటర్ అయిపోయిందండి ఇది. సో ఇలా ఎందుకు జరిగిందంటే మీకు చెప్తాను. మన ఎక్సెల్ షీట్లో మనం చూసుకుంటే మనం చూడండి A1 ఎంటీగా వదిలేసామండి. సో A1 ఎంటీ వదిలేసాం కదా, అక్కడి నుంచి మనకి యాడ్ చేస్తే 1 2 3 సెల్స్ రావాలండి. అంటే ఇక్కడ మనం అది ఆల్రెడీ 2 ఇస్తుంది, దానికి 2 ఎంటర్ చేస్తే 4th సెల్లోకి వెళ్తుందండి. సో అందుకని నేను దాన్ని 2 చేశాను. ఇప్పుడు చూడండి మనకి నీట్గా చూసారా 4th సెల్లో ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి మనకి కౌంటే ఫామ్లో ఇప్పుడు 3 + 2 5 అని తీసుకుంటుందండి. 5 అంటే ఫిఫ్త్ రోలో యాడ్ చేస్తుంది, A5లోకి వెళ్ళిపోయి యాడ్ చేస్తుందండి. చూడండి కౌంటే ఫామ్లో A5ని తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి 5th రోలో వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ చెప్తామండి. ఇంకో ఎంట్రీ చేస్తున్నాను. సో కంపెనీ ఏదో ఉంచాను చూడండి, సేవ్ అయింది. మనం చేసిన దీన్ని అంటే మనం మొత్తం చేసామండి, అది షీట్లోకి వెళ్ళిపోయింది. ఓకే బాగానే ఉంది, బట్ దాన్ని సేవ్ చేయాలి కదండి. ఆటేసాం అంటే మనం సేవ్ కొట్టగానే అక్కడ డేటా వెళ్ళిపోయి సేవ్ అయిపోతే బాగుంటుంది కదా. దాన్ని నేను ఏం చేస్తానంటే ఆ వర్క్ షీట్ని సేవ్ చేయాలి కాబట్టి వర్క్ బుక్ డాట్ సేవ్ అండి, అంతే. ఆ కోడ్ కొట్టేస్తే పైన కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆటోమేటిక్గా వర్క్ షీట్ అంతా సేవ్ అయిపోతుందండి. ఇక్కడ మనం గమనిస్తే అండి, ఈ పైన వేసి మనం ఎంట్రీ చేస్తున్నాము, వేసి అది సేవ్ కొట్టాక మనకి ఇక యూజర్ ఫామ్ ఎంటీ అవ్వాలండి. బట్ ఎంటీ అవ్వట్లేదు, డేటా ఉండిపోతుంది. నెక్స్ట్ డేటాకి మళ్ళీ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా అది డిలీట్ అవ్వడానికి చిన్న కోడింగ్ ఉందండి, అది కూడా చేసేద్దాం. మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుందండి. సో మళ్ళీ నేను అగైన్ నా కోడింగ్ పార్ట్లోకి వెళ్ళిపోయానండి. సో దీంట్లో నాకు ఓన్లీ టెక్స్ట్ బాక్స్లో ఒకటే ఎంటీ అవ్వాలి కదండి. సో పైన దాంట్లో టెక్స్ట్ బాక్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసుకుంటున్నా. పేస్ట్ చేసుకొని ఈ ముందు వర్క్ షీట్కి వర్క్ బుక్కి సంబంధించిందంతా డిలీట్ చేసేస్తానండి. అది వాటితో పని లేదు. సో వీటి మొత్తం డిలీట్ చేసేసి అది మూడిట్లు డిలీట్ చేసేస్తానండి. డేటా డిలీట్ చేశాక ఫస్ట్ మనకి చూడండి, సో దీంట్లో అండి నాకు యూజర్ ఫామ్ 1 టెక్స్ట్ బాక్స్ 1.value ఎంటీ కావాలండి. సో ఇందులో ఉన్న దాంట్లో ఎంటీ కావాలి. సో ఈక్వల్ పెడతాను. ఈక్వల్ పెట్టి ఏం లేదండి, జస్ట్ 2 ఎంటీ బ్రాకెట్స్ పెట్టేస్తే అదే కాలన్స్, ఎంటీ కాలన్ పెట్టేస్తే అయిపోతుందండి. 2 కాలన్స్ పెట్టేస్తే ఎంటీ అని తీసుకుంటుందండి. సో ఇంతే, దీనే కాపీ చేసి పేస్ట్ చేస్తాను కిందకి. టెక్స్ట్ బాక్స్ 2 అండ్ 3 కూడా సేమ్ అలాగే చేస్తానండి. సో ఆటోమేటిక్గా అది పై కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మన ఫామ్లో ఉన్న టెక్స్ట్ బాక్స్ 1 2 3ని ఎంటీ చేసేస్తుందండి. ఒకసారి చూద్దాం రన్ చేసి మరి. సో మనం రన్ చేసామండి. దీంట్లో ఇప్పుడు వాల్యూస్ వేద్దామండి. ప్రాజెక్ట్ నేమ్ వేస్తున్నాను. ప్రాజెక్ట్ నేము అండ్ కాంట్రాక్టర్ నేమ్ ఒకటి వేస్తానండి. ఏదో లంసంగా ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ పేరు ఒకటి తీసేసుకుంటా అండి. నెక్స్ట్ వర్క్ ఆర్డర్ నెంబర్ ఒకటి వేస్తానండి. వేసి ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం. చూడండి డేటా సేవ్ అయింది. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఫామ్ కూడా ఎంటీ అయిపోయిందండి. సో మనం చేసింది కోడింగ్ అంతా ఎగ్జాక్ట్గా రన్ అయిపోతుందండి. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.